చికెను 1/2 కిలో చికెను బోన్స్ లేకుండా శుభ్రంగా మెత్తగా ఉన్నాయి తీసుకుని శుభ్రంగా కడుక్కుని పెట్టుకోవాలి. ఎందుకంటే దాన్ని ఫేస్ చేయాలి. తర్వాత కావలసిన సామాగ్రి శనగపిండి, నెయ్యి, జీలకర్ర, తగినంత కారం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉరిపిండి, తగినంత ఆయిల్, మిరియాలు, లావు మొగ్గలు, ఇలాచి, పుదీనా, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, పసుపు, కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కానీ మిక్సీ పట్టుకుని ఇందులో వేసుకోవాలి. 1 స్పూన్ ఉరిపిండి, 1 స్పూన్ శనగపిండి, తగినంత కారం, కొంచెం పసుపు, కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ఇవన్నీ మిక్సీ చేయాలండి. ఇదిగోండి చికెన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పేస్ట్, కొంచెం పెరుగు, కొంచెం ఆయిల్, ఎల్లుల్లిపాయలు అన్నీ మొత్తం అంతా చూపించిన ప్రాసెస్ అంతా కలిపేసి ఇందులో 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. 10 నిమిషాలు అలా పెట్టేసాను పక్కనే. ఇప్పుడు పొయ్యండి తీసుకుని బాండి పెట్టుకోవాలి. ఆయిల్ పోయాలండి. ఇదిగోండి ఇలా చేసేసిన తర్వాత ఇలా చేయాలి. కట్లెట్స్ చేసిన తర్వాత ఓట్స్ పిండి, ఇది ఓట్స్ పిండిలో ఇలా అండి ఇలా చేసిన తర్వాత ఇలా శుభ్రంగా చూసుకుని ఇలా వేసుకోవాలి. చాలా టేస్టీగా వస్తాయి. ఇలా ఓట్స్ వేసుకుని ఇలా వేసుకోవాలండి. రౌండ్గా పెట్టుకుని చికెన్ కట్లెట్స్ ఉడికిపోయినాయండి. చూడండి ఇలా ఒకసారి ఇలా అనుకుంటే సరిపోద్ది. చక్కగా ఎగిపోయినాయి. చక్కగా సిమ్లో పెట్టి అలా ఉడకపెట్టాలి. ఇందులోకి తీసేసుకోవాలి. ఇలా చక్కగా ఉడికిపోయింది. చూడండి ఎర్రగా ఎగిపోయినాయి. హాయ్ గైస్, ఇదే చికెన్ వాటర్ అన్నమాట. టేస్ట్ చూద్దాం. నార్మల్ గా తినకూడదు, నమ్మకే పిండుకోలేదు మన సాంప్రదాయం. నేను ఫస్ట్ పిండుకోవాలా. సూపర్ గైస్.